చేపల పాఠం ద లెసన్ ఆఫ్ 7 ఫిష్. ఒకానొకప్పుడు ఒక అందమైన సరస్సు దగ్గర చిన్ను అనే అబ్బాయి తన తాతయ్యతో కలిసి నివసించేవాడు. ఒకరోజు ఉదయం తాతయ్య సరస్సులోకి వెళ్లి 7 వెండిరంగు చేపలను పట్టుకొచ్చారు. చిన్ను, ఈ చేపలను ఎండలో ఆరబెట్టు, నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి తాతయ్య వెళ్లారు. చిన్ను ఆ 7 చేపలను ఒక పెద్ద బండరాయిపై వరుసగా పెట్టాడు. ఎండ చాలా వేడిగా ఉంది, ఇవి త్వరగా ఆరిపోతాయి అని అనుకుంటూ చిన్ను వాటి పక్కనే కూర్చుని కాపలా కాస్తున్నాడు. అంతలో ఒక అందమైన రంగురంగుల సీతాకోకచిలుక చిన్ను ముందు నుండి ఎగురుకుంటూ వెళ్ళింది. అది చూసి చిన్ను మురిసిపోయాడు. చేపల సంగతి మర్చిపోయి ఆ సీతాకోకచిలుక వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. చాలాసేపటి తరువాత చిన్ను తిరిగి వచ్చి చూశాడు. అక్కడ 6 చేపలు మాత్రమే ఎండిపోయి ఉన్నాయి. ఒక చేప మాత్రం ఎండలేదు. అయ్యో, ఈ ఒక్క చేప ఎందుకు ఎండలేదు అని చిన్ను ఆశ్చర్యపోయాడు. చిన్ను ఆ చేపను అడిగాడు, చేపా, చేపా, నువ్వు ఎందుకు ఎండలేదు? అప్పుడు ఆ చేప, నేను ఏం చేయను, అడ్డుగా ఉన్న గడ్డి పొద నన్ను ఎండనివ్వలేదు అని సమాధానమిచ్చింది. చిన్ను వెంటనే పక్కనే ఉన్న గడ్డి పొద దగ్గరకు వెళ్లాడు. గడ్డిపొద, గడ్డిపొద, చేపను ఎందుకు ఎండనివ్వలేదు అని చిన్ను అడిగాడు. దానికి ఆ పొద, నేనేం చెయ్యను, ఆవు వచ్చి నన్ను తినేసింది, అందుకే నేను ఇలా వంగిపోయి చేపమీద పడ్డాను అని చెప్పింది. చిన్ను ఆవును అడిగాడు, ఆవమ్మా, ఆవమ్మా, గడ్డిని ఎందుకు తిన్నావు? ఆవు మెడ ఊపుతూ, కాపరి, నన్ను సరిగ్గా మేపలేదు, అందుకే నాకు ఆకలివేసి ఈ పొదను తిన్నాను అని బదులిచ్చింది. అంతలో తాతయ్య తిరిగివచ్చారు. చిన్ను జరిగింది అంతా చెప్పి, తాతయ్య, అందరూ ఒకరిమీద ఒకరు నెపం వేస్తున్నారు అన్నాడు. తాతయ్య నవ్వి, చిన్నూ, నువ్వు సీతాకోకచిలుక వెనకాల వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఆవు రాకుండా చూసేవాడివి కదా అన్నారు. మనం మన పనిని బాధ్యతగా చేయనప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి. అందర్నీ అడగడం కంటే మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించడం ముఖ్యం అని తాతయ్య నీతిని బోధించారు. చిన్ను తన తప్పు తెలుసుకున్నాడు. సారీ తాతయ్య, ఇకపై ఏ పని ఇచ్చినా శ్రద్ధగా చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. ఆ రోజు నుండి చిన్ను చాలా బాధ్యతగల అబ్బాయిగా మారాడు.